వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణ దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం వచ్చేసి వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ వెలుగు దినపత్రికలో ప్రధానంగా అంటే కేసులు పోలే, పట్టాలు రాలే అంటూ కూడా మనకు ఒక వార్త అయితే ఇక్కడ కనిపిస్తుంది. మహిళలంతా కూడా మరి కేసులు కూడా పోలేదు, కేసులకి ఏం పోలేము కానీ పట్టాలు కూడా రాలేదు అంటూ చెప్తున్నారు. మరొక వార్త చూసినట్లయితే ఇక ఉద్యమ పాటల గొంతు మూగబోయింది అంటూ సాయి చంద్, మరి ఉద్యమ గాయకుడు సాయి చంద్ గురించి మనకి ప్రధానంగా ఇచ్చారు. సో దాని గురించి కూడా మనం డీటెయిల్స్గా చూస్తున్నాం. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే దుర్గం చిన్నయ్య బాధితురాలు షేజల్ ఆత్మహత్య యత్నం అంటూ కూడా మనకి ఇక్కడైతే ఇంకా తను ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉంది ఏంటి అని కూడా ఒక ఇమేజ్ని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఆత్మహత్య యత్నం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక 8న రాష్ట్రానికి ప్రధాని మోదీ రాక అంటూ కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక వరంగల్లో భారీ బహిరంగ సభ ఉండబోతుంది ప్రధాని మోదీ తోటి అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా మరొక వార్త చూసి అసలు సినిమా ముందుంది అంటూ మంత్రి కేటీఆర్ ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఫైర్ అవుతూ, ప్రతి ఒక్కరి మీద కూడా ఫైర్ అవుతూ అసలు ఇప్పుడే ఉంది, ఇప్పుడేం చూశారు, ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మొత్తం కూడా ఇప్పుడేమీ లేదు, నెక్స్ట్ ఇంకా రానున్న కాలంలో ముందుంది అసలు పండగ అన్నట్లుగా అసలు సినిమా ముందుంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో అవి కూడా మనం డీటెయిల్స్గా చూద్దాం. అలాగే ఇంకా చూసినట్లయితే గ్రామ పంచాయతీలకు 1000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి అనేది ఒక వార్త ఇచ్చారు. అలాగే మెడికల్ కంటే ఇంజనీరింగ్ ఫీజులే ఎక్కువగా ఉన్నాయి అనేది అయితే విద్యాశాఖకు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త చూసినట్లయితే కాంగ్రెస్లో బీసీలు లేనిది అసలు అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక రాష్ట్రంలో ప్రతి పనిలో కూడా 60% కమిషన్లు అంటూ బండి సంజయ్ కూడా హెచ్చరిస్తున్నారు. ప్రతి పనికి కూడా రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా 60% కమిషన్లతోటే పనులు జరుగుతున్నాయి అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మనం డీటెయిల్స్గా చూద్దాం. ఫస్ట్ చూసినట్లయితే మనం ప్రధానంగా ఇంకా కేసులు పోలే, పట్టాలు రాలే అంటూ మరి మహిళలంతా కూడా ఇక్కడ ఇక భూమి పోయింది, కేసు మిగిలింది అంటూ మరొక కొంతమంది అన్నదాతలు, రైతులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇక మహిళలు కూడా మరి ఖమ్మం జైలు నుంచి బెయిల్పై బయటకు వస్తున్నటువంటి మహిళలందరూ కూడా ఆవేదన, ఒక రకమైనటువంటి ఆవేదన చెందుతూ వీళ్ళంతా కూడా మరి కేసులు పోలేదు, కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టించారు. పోడు భూముల కోసం పోరాడిన వాళ్ళని వీళ్ళందరినీ కూడా అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక పక్కన పోడు భూముల కోసం పోరాడిన వాళ్ళని రోడ్డును పక్కన పెట్టిన రాష్ట్ర సర్కార్ అంటూ కూడా ఇచ్చారు. ఇక వాళ్ళకి పట్టాలు రాకపోగా వాళ్ళపై కేసులు, విపరీతమైన కేసులు దండించి ఎదురు తిరిగి అడిగిన వాళ్ళందరినీ కూడా కేసుల్లో ఇరికించడం చేస్తూ ఉన్నటువంటి సర్కార్ ఇప్పటికీ వాళ్ళు కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా ఉండనటువంటి పరిస్థితి, వాళ్ళని తీసుకెళ్లి జైల్లో వేసి వాళ్ళకి బెయిల్ రాకుండా చేసి మరి ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి సర్కార్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఆసిఫాబాద్ జిల్లా సార్సాలలో 4 ఏళ్ల కిందట మొదలైనటువంటి ఈ పోడు యాత్ర అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ పోడు పూరుకు సంబంధించి ఫారెస్ట్ ఆఫీసర్లపై కూడా దాడి కేసులో ఒకే తండా నుంచి 38 మందిని జైలుకు పంపించినట్లుగా తెలుస్తుంది. జైలు పాలు చేసినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ అధికారులందరూ కూడా చెప్తున్నారు. ఇంకా వాళ్ళతో పాటు అధికారులు కూడా ఎదురు తిరిగిన వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా జైలు పాలు చేస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా రైతులు మాత్రం వారి కష్టాలు తీరట్లేదు, వాళ్ళకి పొడు భూముల పట్టాలు వచ్చేది లేదు అంటూ కూడా వాళ్ళెంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక లబ్ధిదారుల లిస్టులో నుంచి సార్సాల గిరిజనుల పేర్లను ఎగరగొట్టినటువంటి ప్రభుత్వం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కేసులు ఉన్నోళ్లను పక్కన పెట్టిన వైనం కూడా కనిపిస్తుంది అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓ పక్కన కేసులు ఉన్నాయి, మళ్ళీ ఓ పక్కన పెట్టాలు రాలేదు. ఇంకా ఈ విధంగా ఎంతోమంది మనస్తాపంతో కూడా బలవన్ మరణాలు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి. తినడానికి తిండి లేని వారి మీద రాష్ట్ర సర్కార్ ఇంత చిన్న చూపు చూస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. పోరాడినందుకే గిరిజనులపై సర్కారు కక్ష కట్టిందని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి అంటూ కూడా ఇచ్చారు. ఇక కేసులు ఎత్తేసి తమ భూములను ఇవ్వాలి అంటున్నటువంటి బాధిత అన్యక్రాంతులు అంటూ కూడా మమ్మల్ని అన్యక్రాంతులు చేయొద్దు అంటూ కూడా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ వారి యొక్క గోడును వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి. అన్నదాతలు కావచ్చు, రైతులు, మహిళలు అందరూ కూడా
మమ్మల్ని దయచేసి ఆదరించండి, మా పైన ఉన్న కేసులు ఎత్తివేయండి, మా భూములు మాకివ్వండి, మా పట్టాలు మాకివ్వండి అంటూ ఎవరైతే తిరగబడతారో వాళ్ళందరి మీద కూడా కక్ష కట్టినటువంటి చర్య కొనసాగిస్తున్నటువంటి సర్కార్ అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఫస్ట్ ప్రధాన వార్తగా మాత్రం మనకి వెలుగు దినపత్రికలో ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ఉద్యమ పాటల గొంతు మూగబోయింది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక సాయి చంద్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నటువంటి సీఎం కేసీఆర్, మంత్రులు ఇక సబితేంద్ర రెడ్డి, మంత్రి హరీష్ రావు, మంత్రి కేటీఆర్, ఇంకా అందరూ కూడా ప్రతి ఒక్క మంత్రి కూడా ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా అక్కడికి శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అక్కడ ఘనంగా ఆయనకు నివాళులు అర్పించినట్లుగా తెలుస్తుంది. అంతిమ వేడుకోలు పలికినట్లుగా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా గొంతు మూగబోయింది, ఉద్యమ గొంతు మూగబోయింది అంటూ కూడా అక్కడ కంట తడిపెట్టి మంత్రి కేటీఆర్ కూడా కంట తడి పెట్టడం జరుగుతుంది. అందరూ కూడా కంట తడి పెట్టారు. మరి వారి కుటుంబ సభ్యులను కూడా ఎంత ఓదార్చినప్పటికీ కూడా ఆ ఓదార్పు తక్కువే అవుతుంది అంటూ కూడా మంత్రి కేటీఆర్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక ఉద్యమ పాటల గొంతు మూగబోయింది అంటూ రాష్ట్రం గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ హఠాన్ మరణం అంటూ కూడా మరి ఆయన స్వగ్రామంలోని ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి కుటుంబ సభ్యులతోనే గడుపుతున్న నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చి ఆయనకి మరి గుండెపోటుగా నిర్ధారించారు. మరి ఆయన అనుకోకుండా ఈ విధమైనటువంటి ఊర్లో ఉండడం వల్ల ఇలాంటి చర్య జరిగింది. ఒకవేళ హైదరాబాద్లో ఉన్నా కూడా ఒకవేళ బ్రతికి ఉండేవారేమో అంటూ కూడా మంత్రి కేటీఆర్ ఎంతో మరి కంటతడి పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. మరి అంత చాలా దురదృష్టకరం. మరి ఆయనను తీసుకొని రాలేము, కానీ మరి సాయి చంద్ ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళు కోరుకున్నట్లుగా తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది, పార్టీ ఎప్పటికీ వాళ్ళకి తోడుగా ఉంటుంది అంటూ కూడా వాళ్ళు భరోసా కల్పించడం కూడా జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా కారుకొండలోని ఫామ్ హౌస్లోనే ఆయనకి గుండెపోటు రావడం జరిగింది అంటూ కూడా ఇచ్చారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కేర్ హాస్పిటల్కు కూడా తరలించారు అప్పటికే అంటూ కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా అప్పటికే ఆయన మరణించినట్లుగా తెలుస్తుంది. ఇక సివియర్ స్ట్రోక్తో ఆయన మృతి చెందినట్లుగా డాక్టర్లు ప్రకటన చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సాయి చంద్కు సీఎం కేసీఆర్, అలాగే మంత్రులు, పత్రికా నేతలు, ప్రతిపక్ష నేతలు, అలాగే కళాకారులు, ఉద్యమకారులు అందరూ కూడా ఘనంగా ఆయనకు నివాళులు అర్పించినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 5th పేజీలో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో అలాగే ఇక మరొక వార్త మనం చూసినట్లయితే దుర్గం చిన్నయ్య బాధితురాలు షేజల్ ఆత్మహత్య యత్నం చేసింది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. పెద్దమ్మ తల్లి టెంపుల్ వద్ద నిద్ర మాత్రలు మింగి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోయినట్లుగా ఆ యొక్క ఫోటోని కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. సో ఇంకా అలాగే మంత్రి కేటీఆర్ నమ్మక ద్రోహం చేశారు అంటూ సూసైడ్ లెటర్ కూడా రాసింది అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యేను కాపాడేందుకు తనపై నిందలు వేస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి షేజల్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అపస్మారక స్థితిలో షేజల్ పడిపోయి అక్కడ గురువారం హైదరాబాద్లోని పెద్దమ్మ టెంపుల్ వద్ద అపస్మారక స్థితిలో పడిపోయి టాబ్లెట్స్ అన్ని కూడా మింగేసి అక్కడ మరి ఆత్మహత్య యత్నం చేసింది అనేది మనకి అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి తను ఒక సూసైడ్ లెటర్ను కూడా రాసింది. ఆ లెటర్ కూడా స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సో అలాగే ఇంకా మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనకి 4th పేజీలో ఇచ్చారు. ఇంకా అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే రాష్ట్రానికి 8న రాష్ట్రానికి మోదీ రాక అంటూ ఇచ్చారు. ఇక వరంగల్లోని భారీ బహిరంగ సభ ఉండబోతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కాజీపేట రైల్వే పీరియాడికల్ ఓవర్ హాయిలింగ్ యూనియన్కు శంకుస్థాపన చేయబోతున్నటువంటి ప్రధాని మోదీ అంటూ ఇచ్చారు. అలాగే సభకు జన సమీకరణపై కూడా నేతల దృష్టి ఉంది అంటూ ప్రధాని టూర్తో పాటు 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు కూడా ఈ మీటింగ్కు వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ప్రధాని రాకతోటి 11 రాష్ట్రాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడానికి, ఆయనతో మమేకం అవ్వడానికి అందరూ కూడా కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా పార్టీ బలోపేతానికి చేసిన అభివృద్ధి పనులకు అన్నింటికీ సంబంధించి కూడా ప్రధాని ప్రసంగించనున్నారు. వరంగల్లో భారీ బహిరంగ సభ ఉండబోతోంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 2nd పేజీలో ఇచ్చారు, మనం గమనించవచ్చు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే అసలు సినిమా ముందుంది అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నారు. సో ఇక 9 ఏళ్లలో చూసింది ట్రైలర్ మాత్రమే అంటూ కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇంకా ముందుంది అసలు పండగ, అసలు సినిమా అంటూ వచ్చి ఇక వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా చెప్తున్నాను 95 నుంచి 100 సీట్లు గెలుస్తామంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతుంది. అప్పులు చేసి పెట్టుబడి పెడితే తప్పేంటి అంటూ కూడా మంత్రి కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. అప్పులు చేసాము, పెట్టుబడులు పెడుతున్నాం, అయితే తప్పేంటి
అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇక కాళేశ్వరంతో 2 పంటలకు కలిపి 90 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం, అందులో ఏం జరుగుతుంది తప్పు, ఏం కనిపిస్తుంది అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు లక్షల కోట్లు పెడితే వడ్ల దిగుబడి 5 రెట్లు పెరిగిందని కూడా ఆయన వెల్లడిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం మేము లక్షల కోట్లు ఖర్చు పెట్టాం, దానివల్ల వడ్లు 90 లక్షల ఎకరాలకు పంటకు నీటిని అందిస్తున్నాం 2 సార్లు 2 పంటలకు. మరి అలాంటప్పుడు వడ్లపై ఇంకా 5 రెట్లు ఎక్కువ లాభం వచ్చింది, దానివల్ల లాభమే వచ్చింది తప్పితే ఎక్కడ కూడా మరి నష్టం అయితే జరగలేదు కదా అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది కూడా సీఎం కేసీఆర్ అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడుంది అసలు సినిమా అంటూ ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇక మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనకి 3rd పేజ్లో ఇచ్చారు, చూడొచ్చు. ఇంకా మరొక వార్త మనం చూస్తే రాష్ట్రంలో ప్రతి పనిలో కూడా 60% కమిషన్లు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక కేసీఆర్ కుటుంబానికి 30%, ఎమ్మెల్యేలకు మొత్తం అందరికీ కలిపి ఒక 30% ఉంటుంది. అన్ని పనులకి కూడా 60% కమిషన్లు లేకుండా ఏ పని కూడా జరగదు రాష్ట్రంలో అంటూ ప్రతి పనిలో కూడా 60% ఖచ్చితంగా కమిషన్, అందులో కేసీఆర్ కుటుంబానికి ఒక్కటి 30%, మిగతా వాళ్ళందరికీ కలిపి ఒక 30% ఉంటుంది అంటూ బండి సంజయ్ చెప్తున్నారు. ఇక వచ్చే ఎన్నికలు 85 సీట్లలో ఖచ్చితంగా గెలుస్తాము అంటే ఇటు బండి సంజయ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా. ఇంకా అలాగే బీఆర్ఎస్ కాంగ్రెస్ల ఫెవికాల్ బంధం, బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ ఇద్దరిది కూడా ఫెవికాల్ బంధం అంటూ కూడా బండి సంజయ్ చెప్తున్నారు. సో అలాగే ఇంకా కాంగ్రెస్ చూస్తే జాకీలు పెట్టి లేపినా కూడా లేవదని కామెంట్. అలాగే ఇంకా చూసినట్లయితే వనపర్తి జిల్లా ఆత్మకూరులోని బీజేపీ బహిరంగ సభలో బండి సంజయ్ అనేక విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ అయితే జాకీలు పెట్టి లేపినా కూడా లేవదు అంటూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి బండి సంజయ్. అలాగే 85 సీట్లు ఖచ్చితంగా గెలుస్తాము, నెక్స్ట్ రాబోయేది మళ్ళీ అధికారంలోకి మేమే అంటూ కూడా బండి సంజయ్ కూడా ఎంతో మరి కాన్ఫిడెంట్గా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అలాగే ఇంకా మరొక వార్త మనం చూద్దాం. మెడికల్ కంటే కూడా ఇంజనీరింగ్ ఫీజులే ఎక్కువగా ఉన్నాయి అంటే ఇక్కడ ఒక వార్త అయితే ఇచ్చారు. సర్కార్ ఇంజనీరింగ్ కాలేజీల్లో భారీగా వసూళ్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు చూసుకుంటే 10,000 ఉంది, బీటెక్ ఫీజు చూసి 50,000 ఉంది అంటూ కూడా ఓన్లీ ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీజు మాత్రం ఇది జస్ట్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఎంబీబీఎస్ కంటే కూడా ఇంజనీరింగ్కి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు అధికారులు అంటూ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇంకా చూసినట్లయితే సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో ఓయూలో బీటెక్ ఫీజు 1,20,000 ఉంటే జేఎన్టీయూలో 1,00,000 ఉంది. సర్కార్ కాలేజీల్లో సీట్లు పెంచాలని ప్రభుత్వంకి ఆదేశాలు జారీ చేస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఈ ఫీజులన్నీ కట్టలేము కాబట్టి ఖచ్చితంగా మరి అధిక ఫీజులు దండుకుంటున్నటువంటి కాలేజీలపై సర్కార్ మరి చూడాలి, సర్కార్ పట్టించుకోవాలి అంటూ కూడా ఇస్తున్నారు. అలాగే ప్రభుత్వ కాలేజీలో సీట్లను కూడా పెంచాలి అంటూ కూడా ప్రజలు వాపుతున్నటువంటి పరిస్థితి అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూస్తే ఇక గ్రామ పంచాయతీలకు 1000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి అనేది ఒక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. 3 నెలలుగా జనరల్ ఫండ్స్ రాలేదు, 7,777 కోట్లు ఇంకా అలాగే ఉండిపోయినాయి అంటూ కూడా ఇచ్చారు, ఇవ్వాలి అంటూ కూడా చెప్తున్నారు. ఇక పెండింగ్ బిల్లులు చూసుకుంటే 200 కోట్లకు క్లియర్ చేయాలి అంటూ కూడా చెప్తున్నారు. 200 కోట్ల వరకు కూడా పెండింగ్ బిల్లులు ఇంకా క్లియర్ చేయని ఉన్నాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా 45,000 బిల్లులను నిలిపివేత కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ ఇచ్చారు. అయితే ఫుల్ డీటెయిల్స్ మాత్రం మనకి 4th పేజ్లో ఇచ్చారు, వెలుగు దినపత్రికలో చూడొచ్చు. మనం అది క్లియర్గా అయితే మనకి మెన్షన్ చేయలేదు. 1000 కోట్ల వరకు అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి అనేది మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే కాంగ్రెస్లో బీసీ లొల్లి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూస్తే సరైన ప్రాతినిధ్యం లేదంటున్న ఆ వర్గం నేతలు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే అగ్రకుల నేతలకే పెద్ద సీటు వేస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పార్టీని రెడ్డి కాంగ్రెస్లా మార్చేస్తున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి అనేది ఇస్తున్నారు. ఇక ఈసారి బీసీలకు 40 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్లో ఖచ్చితంగా బీసీలకు 40 సీట్లు కనీసం ఇవ్వాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కులాలకు ఖచ్చితంగా మాత్రం పార్టీలోని చేయలొద్దు అంటూ కూడా అక్కడైతే కొంత చర్చ అయితే నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారమే కేటాయించాలని కూడా విజ్ఞప్తులు చేస్తున్నారు. అలాగే టీమ్ ఓబీసీ పేరిట కూడా కాంగ్రెస్ నేతల గ్రూప్ ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనకి 2nd పేజ్లో ఇచ్చారు. మొత్తంగా అయితే కాంగ్రెస్లో బీసీలో ఏంటి అంటే ఖచ్చితంగా
బీసీలకు 40 సీట్లు కేటాయించాలి ఈసారి అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో మనకి బీజేపీకి ఎలాంటి చికిత్స అవసరం అంటూ ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి వర్సెస్ ఇంకా ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే క్యాబినెట్లో కుదుపు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు ప్రధాని మోదీ. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక కేటీఆర్ వ్యాఖ్యతో న్యాయం జరగలేదని తేలింది అంటూ మరి షెజల్ ఆత్మహత్య యత్నం చేసింది, సూసైడ్ లెటర్ రాసి అనేది. ఇంకా పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఆమె మత్తు టాబ్లెట్స్ తీసుకొని అక్కడ కింద పడిపోయిన దృశ్యాన్ని మనకి ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా సెమీ యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చారు. సో దాన్ని చూడొచ్చు. అలాగే ఇక చూసినట్లయితే ఇక 8న వరంగల్కు ప్రధాని రాక త్రిశూల వ్యూహం రచిస్తున్నారు అంటూ కూడా మనకి ఆంధ్రజ్యోతిలో దినపత్రికలు ఇచ్చారు. సో చూసినట్లయితే డీటెయిల్స్ చూసినట్లయితే ఇక పోడు పట్టాలు పంపిణీ నేడే జరుగుతుంది. ఆసిఫాబాద్ జిల్లాలో అర్హులైన గిరిజనులకు హక్కు పత్రాలు అందజేయనున్న సీఎం కేసీఆర్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో దీనికోసం ఇంతకుముందు మనం చూసుకున్న పేపర్లో మాత్రం ఖచ్చితంగా చాలామంది పోరు కోసం ఎంతోమంది జైలుకి వెళ్ళారు. వాళ్ళకి ఇంతవరకు పట్టాలు రాలేదు, అటు వాళ్ళపై కేసులు పోలేదు అంటూ వాళ్ళెంతో ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి వెలుగు దినపత్రికలు ఇచ్చారు. కానీ ఇక్కడ మాత్రం పోడు పట్టాల పంపిణీ నేడే జరుగుతుంది ఆసిఫాబాద్ జిల్లాలో అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక మరొక వార్త మనం చూస్తే ఆస్కార్ కమిటీలో RRR టీమ్ అంటూ మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు ఆప్ మద్దతే కీలకం అంటూ ప్రధాని మోదీ చెప్తున్నారు. ఇక కోడ్తో తుఫానే ఉంటుంది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవన్నీ కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇంకా డీటెయిల్స్ చూసినట్టయితే ఇక బీజేపీకి ఎలాంటి చికిత్స అవసరం అనేది చూసినట్లయితే రాష్ట్ర నాయకత్వంపై జితేందర్ రెడ్డి వ్యంగ్యాస్త్రం చేస్తున్నారు. ట్విట్టర్లో వీడియో పోస్ట్ కూడా చేశారు. అగ్రనేతలు ట్యాగ్ చేశారు దీనికి అంటూ కూడా ఇచ్చారు. వివాదాస్పదం కావడంతో కాసేపటికి మరో పోస్ట్ కూడా రావడం జరిగింది అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక బండి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్ల కోసమేనని కూడా కొంత వ్యాఖ్యలు అయితే జరుగుతూ ఉన్నాయి అంటూ కూడా ఇచ్చారు. ఇక వీడియోను తప్పుగా అర్థం చేసుకున్నారని స్పష్టీకరణ. తొలి పోస్టును ట్వీట్ చేస్తూ జితేందర్కు రేవంత్ ప్రశంసించినట్లుగా కూడా తెలుస్తుంది. జితేందర్ను రేవంత్ ప్రశంసించారు తొలి పోస్ట్ అయితే. కానీ అది ఆ తర్వాత అది మరొక విధంగా దారితీసింది. కానీ వీళ్ళైతే అది అలా తప్పుగా అర్థం చేసుకున్నారు మీరు అన్నట్లుగా కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి 13th పేజీలో ఇచ్చారు. మొత్తంగా బీజేపీకి అయితే ఇలాంటి చికిత్స కొంత అవసరమే అంటూ ట్వీట్లు చేసినట్లుగా కొన్ని వీడియోస్ షేర్ చేసినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఈ వీడియోస్ వల్ల ఈ ట్వీట్స్ వల్ల కొన్ని మరి అడ్డంకులు కూడా జరిగినట్లుగా తెలుస్తుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో చూద్దాం మరొక వార్త చూసినట్లయితే ఇక క్యాబినెట్లో కుదుపు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మంత్రి మండలిలో ప్రాధాన్యం ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. ఒక మైనారిటీ ఎంపీకి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అంటూ ఇచ్చారు. ఇక దేశవ్యాప్తంగా పార్టీ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు చేస్తున్నారు. జూలై 3న మంత్రి మండలి విస్తృత సమావేశం ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం, ఉమ్మడి పౌర స్మృతి వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ భేటీ తర్వాత పలువురు మంత్రులు రాజీనామా అంటూ కూడా ఇచ్చారు. ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియలేదు, క్వశ్చన్ మార్కుగా పెట్టారు. అలాగే క్యాబినెట్ మంత్రులే కాదు సహాయ మంత్రులు కూడా అంటూ మనకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా అయితే ఎవరు భేటీ అనంతరం ఎవరు రాజీనామా చేయబోతున్నారు, ఇతర పార్టీలోకి చేరబోతున్నారు, లేకపోతే అవతలి వాళ్ళు ఇవతలికి ప్రతిపక్ష పార్టీ నుంచి ఈ పార్టీలో చేరబోతున్నారు అనేది మొత్తంగా అయితే అవకతవకలుగా జరుగుతూ ఉన్నాయని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. క్యాబినెట్ మంత్రులే కాకుండా సహాయ మంత్రులు కూడా అంటూ ఇచ్చారు. 2024 ఎన్నికలు ఈ ఏడాది జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రణాళికలు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ ప్రణాళిక ఉంటే ప్రధాని నివాసంలో బుధవారం అర్ధరాత్రి దాకా కూడా సమాలోచనలు జరిగాయి అంటూ ఇచ్చారు. సమగ్ర బ్లూ ప్రింట్కు రూపకల్పన అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ రోజు మనకి వెలుగు దినపత్రికలో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ సేమ్ యాజ్ టీజ్గా ప్రతి న్యూస్ కూడా యాజ్ టీజ్గానే ఇచ్చారండి. అంటే పోడు భూములకు క్యాబినెట్లు అలాగే బీజేపీకి కావాల్సిన చికిత్సలు ఇలాంటివన్నీ రకరకాలుగా యాజ్ టీజ్గా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.